హాయ్ నేను మీ యూనిక్. ఈరోజు మనం డీమన్ స్లేయర్, ఇన్ఫినిట్ క్యాజిల్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ గురించి, అలాగే రిలీజ్ అండ్ లాంగ్వేజ్ మరియు రివ్యూ అండ్ ఆడియన్స్ రెస్పాన్సెస్ గురించి మాట్లాడుకోబోదు. బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ కి వచ్చేస్తే ఈ మూవీ మొత్తం 66,18,00,000 నెట్వర్క్ ని ఇండియాలో సంపాదించుకుంది. అలాగే 78 కోట్లు ట్యాక్సెస్ తో ఇంక్లూడ్ చేసుకుంటే కలెక్ట్ చేసింది, అది కూడా 15 రోజుల్లో. ఫస్ట్ రోజే స్ట్రాంగ్ గా 13 crores సంపాదించుకుంది. ఇది హైయెస్ట్ గ్రోసింగ్ నాన్ హాలీవుడ్ ఫారెన్ ఫిలిం ఇన్ ఇండియా. కొన్ని లోకల్ రిలీజెస్ కంటే ఇది బాగా ఆడింది అని చెప్పుకోవచ్చు. రిలీజ్ అండ్ లాంగ్వేజెస్ లోకి వచ్చేస్తే ఇది 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. జాపనీస్ లో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో, ఇంకా హిందీలో, ఇంకా తమిళ్లో మరియు మన తెలుగులో. మనం తెలుగు థియేటర్ కౌంట్ ని ఇంకా తెలుసుకోలేదు. ఈ రిలీజ్ ఇండియా మొత్తంలో భారీగా జరిగింది. యానిమేషన్స్ వచ్చేస్తే అసలు స్టన్నింగ్ టాప్ టియర్ విజువల్స్ మనం చూసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఇస్ యాక్షన్ అసలు ఫైటింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇన్ఫినిట్ క్యాజిల్ సెట్టింగ్ అసలు విజువల్స్ అమేజింగ్ గా ఉంటాయి. క్రియేటివిటీ మామూలుగా లేదు. అలాగే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. కొన్ని క్రిటిక్స్ ని మరీ సాగదీసినట్టు అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ ని మరీ సాగదీశారు. అది దాని వల్ల కొన్ని ఎగ్జైట్మెంట్ మూమెంట్ ని, ఆ ఫ్లో ని డ్యామేజ్ చేసినట్టు నాకు అనిపించింది. మీ రివ్యూ అండ్ కామెంట్ సెక్షన్ లో రాయండి, ఓకేనా? సరే, హాయ్ గాయ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఓకే, బాయ్.